ఈరోజు కంటెంట్ వచ్చేసి ప్రీ వర్కౌట్ మీల్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్. అంటే మనం జిమ్‌కెళ్ళే ముందు ఏం తినాలి? జిమ్ నుండి వచ్చిన తర్వాత ఏం తినాలి? జిమ్‌కెళ్ళే ముందు మన గోల్ వచ్చేసి ఎనర్జీ ప్లస్ స్ట్రెంగ్త్ ప్లస్ ఫోకస్. జిమ్‌కెళ్ళే ముందు మన ప్రీ వర్కౌట్ మీల్ వచ్చేసి 1 బనానా ప్లస్ బ్లాక్ కాఫీ, 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ పీనట్ బటర్, 100 గ్రామ్స్ బాయిల్డ్ స్వీట్ పొటాటోస్ ఆర్ 1 యాపిల్ ప్లస్ 4 ఆల్మండ్స్. మన ప్రీ వర్కౌట్ మీల్‌లో మనకి స్ట్రెంగ్త్ అండ్ పవర్ కోసం బాయిల్డ్ స్వీట్ పొటాటోస్ కానీ, బ్రెడ్ విత్ పీనట్ బటర్ గానీ తీసుకోవాలి. ఇన్‌స్టంట్ ఎనర్జీ అండ్ ఫోకస్ కోసం 1 బనానా ప్లస్ బ్లాక్ కాఫీ గానీ, 1 యాపిల్ ప్లస్ 4 ఆల్మండ్స్ కానీ తీసుకోవాలి. ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మన ఎనర్జీ అనేది పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్స్ అనేది హెవీగా లిఫ్ట్ చేయగలము అండ్ వర్కౌట్ చేసేటప్పుడు మనకి ఫెటీగ్ రాకుండా ఉంటుంది. ఫెటీగ్ అంటే మనకి వర్కౌట్ చేసేటప్పుడు నీరసము, షివరింగ్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు పోస్ట్ వర్కౌట్‌లో ఏమేమి ఉంటాయో చూద్దాము. పోస్ట్ వర్కౌట్‌లో మన గోల్ ఏంటంటే మజిల్ రికవరీ ప్లస్ గ్రోత్. మన పోస్ట్ వర్కౌట్ మీల్‌లో జిమ్ నుండి వర్కౌట్ అయిన తర్వాత మనం తీసుకోవాల్సిన ఫుడ్ 4-6 ఎగ్ వైట్స్ ప్లస్ 1 ఓల్ ఎగ్, కర్డ్ రైస్ ఆర్ దాల్ రైస్, 1 చికెన్ బ్రెస్ట్, పన్నీర్ ఆర్ తోఫు అండ్ దీంతో పాటు ప్రోటీన్ షేక్ కూడా యాడ్ చేసుకోండి. ఈ పోస్ట్ వర్కౌట్ మీల్ తీసుకోవటం వల్ల మజిల్ డ్యామేజ్ అనేది రిపేర్ అవుతుంది, లీన్ మజిల్ అనేది బిల్డ్ అయ్యి రికవరీ అనేది ఫాస్ట్‌గా ఉండి సోర్నెస్ అనేది తగ్గుతుంది. జిమ్‌కెళ్ళే ముందు గానీ, జిమ్ నుంచి వచ్చిన తర్వాత గానీ అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో చూద్దాం. జిమ్‌కెళ్ళే ముందు ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఎనర్జీ అనేది ఉండదు. జిమ్ నుండి వచ్చిన తర్వాత ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల మజిల్ గ్రోత్ అనేది ఉండదు. జిమ్ నుంచి వచ్చిన తర్వాత జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ అనేది గెయిన్ అవుతుంది అండ్ ఓన్లీ జిమ్ చేసి డైట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల రిజల్ట్స్ అనేవి ఉండవు. ప్రాపర్ ఫుడ్ అనేది లేకపోతే ప్రాపర్ రిజల్ట్స్ అనేవి ఉండవు. 30% జిమ్ ఉంటే మనది 70% డైట్ ఉంటుంది.